గురుగారు శని వక్రగతిలోకి వెళ్ళటం వలన మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మాకు వివరించగలరా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శని వక్రగతి అంటే శని వక్రగతి పొందటం వల్ల సహజంగా మనకి వక్రగతిలో ఉంటాడు, అంటే వెనక్కి తిరుగుతూ ఉంటాడని అర్థం, అంటే బ్యాక్ వెళ్తుంటాడని అర్థం. అయితే సహజంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే శని మంచివాడు. మకర రాశి వాళ్ళకు వచ్చే 2 భాగాలు శని వెళ్ళిపోయాడు. మకర రాశి వాళ్ళు అంత భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు అక్కడ. అంటే 2 భాగాలు, ధనస్సు రాశిలో ఒక భాగము, మకర రాశిలో 2వ భాగం, 3వ భాగం ఏంటంటే కుంభరాశిలో నడుస్తుంది. 2 భాగాలు వెళ్ళిపోయి 3వ భాగంలో మాత్రమే ఉంది. ఆ 3వ భాగంలో కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి రోజు రోజుకి డే బై డే డిగ్రీలు తిరుగుతుంటే మనకు శని యొక్క పవర్ తగ్గుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు రెట్రోగ్రేడు రావటం వల్ల కొద్దిగా చెడు మిశ్రమ ఫలితాలు, మంచి 2 మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. మకర రాశి వాళ్ళకి ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండో, ఆర్థిక సంబంధాల విషయంలో కొంత కొరత ఉండదు, కానీ ధనం ఖర్చు అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే వేస్ట్గా ధనం ఖర్చు అవుతుంటుంది. ఒక 30-40% అనవసరమైన విషయాలు. అంటే అనవసరమైన విషయాలు ఏంటంటే, మనం సూపర్ మార్కెట్లో వెళ్ళామనుకోండి, ఆ డీమార్ట్లోనో ఇంకో చోటో సూపర్ మార్కెట్లో కానీ రకరకాల సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఆ మార్కెట్లో ఏం చేస్తారంటే, సహజంగా ఆ మార్కెట్లోనే కదా, బయట కిరాణా షాపులో కానీ ఎక్కడైనా సరే ఉత్పత్తి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకదానికి ఇంకోటి ఫ్రీ అంటాడు, ఆ రెండింటికి కలిపి డబ్బులు వేస్తారు. అది న్యాచురల్గా జరిగేది. అలాంటప్పుడు ఏమిటి, ఉత్పత్తి చేసే వాళ్ళదే తప్పు, సూపర్ మార్కెట్ వాళ్ళది, వాళ్ళు ఏం చేయలేరు కదా, బట్ సేల్ అంతే. అలాగా వృధా వస్తువులు కొనుగోలు చేసుకోకూడదు. అనవసరంగా బట్టలు కొనుగోలు చేయటం, అనవసరంగా డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వటం, డబ్బులు మళ్ళీ రిపీట్ రాకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళకి. అంటే అనవసరంగా వాళ్ళు డబ్బులు ఖర్చు చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే వృధా ఖర్చు. అంటే మనం దేనికి ఖర్చు చేయాలో దానికి ఖర్చు చేస్తేనే బాగుంటుంది. అలా కాకుండా కొంత ఖర్చు అనేది వృధా జరిగే అవకాశం, ఆ వృధా ఖర్చును ఆపుకోవాలి వీళ్ళు. అంటే ఏది అవసరమో, ఏది నీడో దాన్ని మనం రికగ్నైజ్డ్ చేసి గుర్తించి, ప్లస్ అలాంటి మన దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు చేయాలి. డబ్బు వస్తుంది కదా అని ఖర్చు చేయటం కాదు. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు రాదు. ఊరికే నానుడు అంతే. ఈరోజు వస్తుంది, ఎప్పుడైనా డబ్బులు సంపాదించుకోవచ్చని చాలామంది అంటారు. ఈరోజు వస్తుంది, ఎప్పుడైనా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆలోచన చేస్తుంటారు. అది కాదు. ఈరోజు వస్తే రేపటి రోజుల్లో సంపాదించడం కష్టం. డబ్బుదేముందిలే, ఈరోజు వస్తుంది రేపు పోతుంది, మళ్ళీ రేపు వస్తుందిలే, ఈరోజు పోయినా రేపు వస్తుందని ఊరికే జనాల యొక్క ప్రాస. అది ప్రాస కాదు. ఈరోజు పోతే రేపు రాదు అని అర్థం. అన్నీ కష్టమే ఈరోజు పోతే. అందువల్ల డబ్బు గురించి పొదుపు చర్యలు పాటించాలి వీళ్ళు. మానసిక స్థితి అనేది స్ట్రాంగ్ అవుతుంది వీళ్ళకి. మానసికంగా 140 రోజులు గతంలో స్ట్రాంగ్ లేనిది విల్ పవర్ అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చాలా అనుబంధ బాంధవ్యం పెరిగిపోతుంది. పెరిగిపోయి పక్కన వాళ్ళని గుర్తుపెట్టుకోలేని స్థితికి వస్తారు వీళ్ళు. బెటర్ లైఫ్ ఏది, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఈజ్ లాంగ్ రన్లో వాళ్ళు ప్రయాణం చేయాల్సిన వ్యక్తులు కాబట్టి అది మంచిదే. మిగతా వాళ్ళతోటి అవసరమే, మిగతా వాళ్ళని కూడా కలుపుకోవాలి. బట్ ఇదొక మంచి, అది గతం కంటే కూడా వాళ్ళకి ఇద్దరు బాగుండటం ఇంపార్టెంట్ కదా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక పెళ్లి జరుగుతుంటే ఫంక్షన్ హాల్లో అందరూ వస్తారు, భోజనం చేస్తుంటారు, తింటుంటారు, డెకరేషన్ వస్తారు, కెమెరామెన్లు వస్తారు, ఫోటోలు తీసేవాళ్ళు వస్తారు, భజంత్రీలు వస్తారు, పురోహితులు వస్తారు, అందరూ వస్తారు. అందరూ తింటారు, వెళ్ళిపోతారు. ఫంక్షన్ హాల్ సాయంత్రం కల్లా ఖాళీ చేయాలి. డెకరేషన్ పక్కన పడేస్తారు, తిన్నంత తింటారు, బయటకు పడేస్తుంటారు. కానీ ఇక్కడ బాగుండాల్సింది ఎవరు, అబ్బాయి అమ్మాయే. వీళ్ళిద్దరు బాగాలేకపోతే అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు మాత్రమే బాధపడుతుంటారు. కానీ బంధువులందరూ, రిలేషన్ అందరూ బాధపడరు కదా. ఊరికే జస్ట్ ఒక లైట్గా ఒక 5 minutes బాధపడతారు. తర్వాత వాళ్ళ సంసారం, వాళ్ళ గొడవ వాళ్ళది, వాళ్ళ జీవితం వాళ్ళది, మనకెందుకు లేనుకొని మళ్ళీ వాళ్ళ సంసారంలో మునిగిపోతుంటారు వీళ్ళు. అందువల్ల ఇక్కడ
ఈ ఈ శని వక్రగతి వల్ల వాళ్ళకి భార్యాభర్తల యొక్క రిలేషన్ గ్రోత్ అవుతుందని అర్థం. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండాలి. రకరకాల విదేశాలకు మార్గం అనేది వీళ్ళకి వస్తుంది. ఒక రోడ్ మ్యాప్ తగులుతుంది. గతంలో విదేశాలకు ఎలా వెళ్ళాలి, అబ్రాడ్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్ అనేది కరెక్ట్గా దొరుకుతుంది వాళ్ళకి. అదొక శుభపరిణామం, ప్రాబ్లం ఏం లేదు. కానీ శరీరంలో కొన్ని రుగ్మతలు ఏర్పడుతుంటాయి. అంటే హెల్త్కి సంబంధించిన కండిషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు గట్టెక్కడం చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉద్యోగ విషయంలో అభద్రతాభావం అనేది ఒకటి ఉంటుంది. ఉద్యోగం పోయి మళ్ళీ రావటం, ఉద్యోగం పోవటము, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అంటే నిలకడలేని ఉద్యోగం అనేది ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగం నిలకడ ఉండదని అర్థం. ఏదో మార్పు జరుగుతుంటుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చిన్న ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే డబ్బు అనేది ఉంటుంది, కానీ వాళ్ళు అనుకున్నంత ఆశించినంత ఒక వ్యక్తికి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఒకటి నాకు కావాలని ఒక ఆశ ఉంటుంది. ఎగ్జాంపుల్ మొన్నసారి కూడా ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు ఎవరొక సినిమా యాక్టర్ తోటి మాట్లాడుతుండగా అతను టీచర్గా వర్క్ చేస్తుంటాడు. అతని పేరు కూడా ఏదో గుర్తు రావట్లేదు నాకు. అయితే మంచి ఫేమస్ హాస్య నటుడు యాక్చువల్గా. అయితే ఎంఎస్ నారాయణ అనుకుంటాను ఎగ్జాంపుల్. అయితే మాట్లాడుతూ ఉండగా అతను టీచర్గా ఉంటే లెక్చరర్గా చేయాలని ఆలోచన చేశారు. అంటే ఏం చేస్తున్నాడు ఆయన, లెక్చరర్గా అయితే టీచర్ కంటే బెటర్, ఆయన గోల్ ఏంది, లెక్చరర్ అనిపించుకోవాలని కాలేజీలో వెళ్ళి చెప్పాలని ఆలోచన చేస్తుంటారు. తర్వాత మళ్ళీ సినీ ఫీల్డ్కి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ మారాలని ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. ఆ డిజిగ్నేషన్ని చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, తీసుకుంటారు వీళ్ళు. అయితే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ మారాలి, నేను హై లెవెల్లో ఉండాలనే పాయింట్కి కొద్దిగా ఆందోళన కలుగుతుంటుంది. అంటే అంతవరకు స్టేజీకి రాలేకపోతారు వాళ్ళు ఈ 140 రోజులు. కానీ తర్వాత రోజుల్లో వాళ్ళకి బాగుంటుంది. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మానసికంగా వాళ్ళు డిస్టర్బెన్స్ పొందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బాగానే ఉంటుంది, అంత ప్రాబ్లమాటిక్ ఏముండదు. కానీ హెల్త్ పరంగా ఉండే విషయాలు జాగ్రత్త ఉండాలి. స్త్రీలకు కొంత ఒంటరి పోరాటం ఎక్కువగా ఉంటుంది. అంటే భర్తకు అనుగుణంగా ఉండాలనుకుంటారు, ప్లస్ ఏదో జాబ్ చేయాలనుకుంటారు, ఒంటరిగా పోరాడాలని ఆలోచన చేస్తారు. విద్యార్థులు అధిక శ్రద్ధతో చదవాలి, కొంత కాన్సన్ట్రేషన్ మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి అన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఆ పరిహారాలు ఏంటి అనేది మాకు వివరించగలరు? విద్యార్థులు వచ్చేటప్పటికల్లా సరస్వతి పూజ చేయటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, అలానే వీళ్ళకి హెల్త్ పరంగా ఉండే విషయాలకి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రం చదవటం, అలానే నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని, అలానే రవి యొక్క మంత్రాన్ని, సూర్యుడి యొక్క మంత్రాన్ని, జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతిథం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదవటం వల్ల ఆ సూర్యభగవానుడి అనుగ్రహము, అలానే శని యొక్క అనుగ్రహము, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఇంకా రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది. తత్పురుషాయుధే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్రగాయత్రి మంత్రాన్ని చదవటం వల్ల కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చేయలేం గురువు గారంటే ఓం నమః శివాయ పంచాక్షరే ఇంపార్టెంట్. ఒకవేళ మంత్ర ఉచ్చారణ చేయలేకపోతే గనక ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం, శివాలయాల్లో ప్రదర్శన చేయటం, వీలైతే నల్ల నువ్వులు, అలానే మేకు, నల్ల చెప్పులు, నల్ల గొడుగు దానం చేయటం చాలా మంచిది. అలానే ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం, నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే శనివారం రోజునే చేయాలి ఇవన్నీ కూడా. అంటే ఒక 3 శనివారాలు చేయటం చాలా మంచిదమ్మా, దానివల్ల మంచి గ్రోత్ ఉంటుంది. అంటే వాళ్ళు ఓపికని బట్టి కూడా చేసుకోవచ్చు. ఓపిక అంటే ఓపిక చేసుకోవాలి. ఓపిక ఇప్పుడు మనిషిగా పుట్టిన తర్వాత ఓపిక చేసుకోవాలేమో ముసలి వయసా. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు వేరు, అమ్మా చేయలేరని ఒక 10 నిమిషాలు దైవ కార్యక్రమానికి కేటాయించలేరా? ఎందుకు మన పనులన్నీ కూడా
ఇప్పుడు జనాభాలో 24 అవర్స్ పనిచేసేవాళ్ళు ఉన్నారు, 24 అవర్స్ రకరకాలుగా తిరుగుబోతులు ఉన్నారు, తిరిగేవాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. కానీ ఒక 10 నిమిషాలు కేటాయించడం ఏముంది? 10 నిమిషాలు కేటాయించడం పెద్ద నష్టం ఏం లేదు అక్కడ. ఒక 10 మినిట్స్ భగవంతుడు కేటాయించడం అనేది చాలా మంచిది కదా. పని ఇక్కడ ఒకటి టైం లేక కాదు, జనాల దగ్గర డబ్బు లేక కాదు, అన్నీ ఉన్నాయి. దేనికి ఖర్చు పెట్టాలో డబ్బు తెలియదు, దేనికి టైం కేటాయించాలో తెలియదు. ఇదే మైండ్ ఆబ్సెంట్ అంటే. అంటే మనకి ఏది పనికి వస్తుంది అనే దాన్ని చూజ్ చేసుకోవాలి. ఒకటి అవసరం, రోగం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా నేను డబ్బులు ఖర్చు పెట్టను, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం లేదు, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, మా చుట్టాల వాళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, ఇవే ఇంపార్టెంట్. నీకు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంపార్టెంట్ కదా. ఎక్కడో నన్ను పిలిచారంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్స్కర్షన్ లాగా వెళ్ళాలి, ఆ ప్లాట్ చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి కదా. నీకు ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ని కన్సల్ట్ కావాలి. నీకు వృధా ఖర్చుల కంటే ఊరికే ప్రయాణం చేసి అక్కడెక్కడో వెళ్ళి ఊరికనే ఫ్రెండ్స్తో వెళ్ళటం కంటే అదే ఆ పెట్రోలో డీజిలో డాక్టర్ గారి కన్సల్టింగ్ ఫీజు ఇచ్చి ట్యాబ్లెట్లు కొనుక్కుంటే ఆరోగ్యం బాగుపడదా? ఇంపార్టెంట్ ఏమిటి? మా అమ్మాయి పెళ్లి చేయాలి, అబ్బాయి పెళ్లి చేయాలి, ఏజ్ క్రాస్ అయిపోతుంది, నేను విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో కూర్చొని మంచిగా డ్రెస్ మెయింటైన్ చేసుకొని వెళ్ళటం కాదుగా. మగవాళ్ళైనా ఎవరైనా వాళ్ళ యొక్క పిల్లల యొక్క శ్రద్ధ అనేది చూపించాలి. పిల్లలు శ్రద్ధ పడాలి, పిల్లలు బాగుండాలి. ఉండాలంటే పేరెంట్స్ కంపల్సరీ మిగతావన్నీ మానుకొని ఆ పేరెంట్స్ పిల్లల గురించి కష్టపడాలి. పిల్లలే మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ హెల్త్లు కూడా ఇంపార్టెంటే. టైం వేస్ట్ చేసుకోకూడదుగా. ఎక్కడో తిరుగుతున్నామని అక్కడ తిరుగుతున్నామని, ఏవో మా ఫ్రెండ్స్ పిలిచారు, మా చుట్టాలు పిలిచారు, మా విందులు వినోదాలు శుభకార్యక్రమం, ఎప్పుడు శుభకార్యక్రమాలు వెళ్ళకూడదని కాదు, ఇక్కడ వెళ్ళాలి. ఆ టయాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. టైం ఇంపార్టెంట్ కూడా చూసుకోవాలిగా, దాన్ని బట్టే వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ అక్కడ. దాన్ని బట్టే మనిషి యొక్క తెలివితేటలు పెరగటం, డెవలప్మెంట్ కావటం కూడా దీనికి కూడా కారణమే. ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇది. అది అలా ఉంటేనే మనుషు స్థితప్రజ్ఞుడు అవుతాడు, అన్నింటిలో కూడా ముందంజ వేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. మంచిది గురువు గారు. మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే ఏ విధంగా ఉంటుందని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వేజన. చూశారు కదా, మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే ముందు ఏ విధంగా ఉండబోతుంది అనేది గురువు గారు చాలా చక్కగా వివరించారు. మరి మీరు కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం.